రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం ఇవాల్టి నుంచి జీరో టికెట్లు ఇష్యూ చేస్తోంది. తెలంగాణ స్థానికత తెలిపేలా ఐడీ ప్రూఫ్ చూపించి ఖచ్చితంగా జీరో టికెట్ తీసుకోవాలని సూచిస్తున్నారు ఆర్టీసీ అధికారులు. బస్సులలో మహాలక్ష్మి ఫ్రీ బస్ జీరో టికెట్ల ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఎంజీబీఎస్ నుంచి హరిత అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. అయితే ఈ నెల 9 నుంచి ప్రారంభమైన ఈ స్కీమ్ చాలా వరకు అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ ఈ రోజు నుంచి జీరో టికెట్ని అయితే అనుమతిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ఎక్స్ప్రెస్ బస్సులు కావచ్చు, ఆర్డినరీ, పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్ 4 రకాల బస్సుల్లో ఈ ప్రయాణాన్ని మహిళలకు ఉచితంగా అందిస్తున్నారు. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్లో ఉన్నాము. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు మహిళ ఎవరైతే ప్రయాణం చేస్తుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఐడి ప్రూఫ్ చూపించి జీరో టికెట్ని అయితే విధిగా తీసుకోవాలని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. దీని పట్ల అసలు ఎలా నడుస్తుంది ఒకసారి ఆర్టీసీ బస్ లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఇక్కడ కొంతమంది మహిళలతో మాట్లాడదాం. అమ్మ చెప్పు, ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణలో ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా ఈ స్కీమ్ ఉచిత ప్రయాణం. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మేము సాటుపాలకి వెళ్తున్నాం మేడం. ఎలా అనిపిస్తుంది మరి? ఫ్రీ కదా, బాగుందా? బాగానే. అమ్మ మీరు చెప్పండి, ఎక్కడ వెళ్తున్నారు? కోదాడనా? ఎంత అవుతుండే మీకు టికెట్ హైదరాబాద్ నుంచి? మామూలుగా నేను సంవత్సరానికి ఒకసారి వస్తాను. ఫ్రీ బస్ అంటే నిన్న వచ్చే వాళ్ళు వెళ్ళిపోతున్నాను. పర్లా. ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? కొద్దిగా తగ్గితే పర్లేదు, కానీ మరీ ఎక్కువ అయిపోతున్నారు జనాభా. లేడీస్ కిటకిటలు ఆడిపోతున్నారు. స్టాప్ దిగిపోతున్నారు. అదొక స్టాప్ అనేది ఉంటే వీళ్ళకి బాగుంటుంది, మనకి బాగుంటుంది. అడుగడుగున ఆపేస్తున్నారు బస్సులు. అది ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళకి డ్రైవర్లకి ఇబ్బంది కదా, ఆపాలన్నా. ఎక్కడ నిలబడితే అక్కడ చెయ్యి ఊపేస్తున్నారు, ఆగిపోతున్నారు. అది మనకి ఫ్రీ ఉంటే వాళ్ళకి కూడా కొద్దిగా సౌలతుగా ఉండాలి కదా. వాళ్ళు బాధపడకూడదు, మనం బాధపడకూడదు. అమ్మా చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? ఫ్రీ స్కీమ్ కదా. ఇవాళ ఎక్కడికి వెళ్తున్నారు? మిర్యాలగూడ. హైదరాబాద్ నుంచి ఎంత ఉంటుంది మీకు టికెట్? 270. ఎట్లా ఆధార్ కార్డు చూపిస్తుంది? ఆధార్ కార్డు. ఇక్కడ చూడొచ్చు, ఐడి ప్రూఫ్ చూపించి జీరో టికెట్. ఈ రోజు నుంచి జీరో టికెట్ని అయితే ఆర్టీసీ బస్సుల్లో ఇస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు మహాలక్ష్మి ఫ్రీ టికెట్. ఇది మహిళలకు మాత్రం అందిస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి డెస్టినేషన్ అనేది కూడా ఉంటుంది. మనకి ఎంజీబీఎస్ నుంచి మిర్యాలగూడ వరకు ఫ్రీ దగ్గర మనకు 00 చూడొచ్చు. అంటే ఈ టికెట్స్ ద్వారా ఎంతమంది ప్రయాణిస్తున్నారనే ఒక కౌంట్ కూడా ఆర్టీసీకి అందుతుంది. కాబట్టి దీని ద్వారా ఇటు ప్రభుత్వం కూడా ఆర్టీసీ సంస్థకు ఎంత అమౌంట్ చెల్లించాలనేది కూడా క్లారిటీ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్క మహిళ జీరో టికెట్ని విధిగా తీసుకోవాలని ఇప్పటికే ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. కొంతమంది మహిళలతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? మహాలక్ష్మి స్కీమ్ వచ్చింది కదా. బాగుందండి, చాలా బాగుంది. అంటే ఉన్న వాళ్ళు కాకుండా లేని వాళ్ళు కూడా ఫ్రీగా ఎక్కడికంటే అక్కడికి ప్రయాణం చేయడానికి ఉంటుంది. కొంచెం మంది ఉంటారు కదా, ఎక్కువ దూరం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. ఈ ప్రకారంగా ఈ స్కీమ్ పెట్టడంతో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేది తెలుస్తుందండి. అది ఈరోజు ఫస్ట్ టైం జీరో టికెట్ తీసుకుంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, హ్యాపీగా కూడా ఉంది. కండక్టర్స్తో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది? ఈ రోజు నుండి ఇస్తున్నారు, మొన్నటి వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ లేదు కదా, ఎలా ఉంది ఇప్పుడు? మీకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? అది ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ ఏదో ఒకటి ఐడి ప్రూఫ్ చూపించి జీరో టికెట్ ఇవ్వమన్నారండి. జీరో టికెట్ ఇష్యూ చేస్తున్నాం. మన కౌంటింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. మంచిగా అందరూ హ్యాపీగా ఉన్నారు సార్. ఈ మనకు సిటీలో పనిచేసుకునే వాళ్ళు వీళ్ళందరికీ మంచిగా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పాపం చిన్న చిన్న పనులు చేసుకునేటోళ్ళు కదా, ట్రావెల్ చేయటం మహిళలందరూ సంతోషంగా ఉన్నారు. ఓకే, మాకు కూడా ఈజీ అనిపిస్తుంది, హ్యాపీగా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఐడి ప్రూఫ్ లేని వాళ్ళకి ఎట్లా మనీతో ఇస్తారా? 2 days మార్జిన్ ఇచ్చారండి. తర్వాత కంపల్సరీ ఐడి ప్రూఫ్ లేకపోతే టికెట్, ప్యాసింజర్ టికెట్ వస్తుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్ టు నల్గొండ వరకు కదా ఇది, అంటే బార్డర్ దాటి ఏపీకి వెళ్ళగలిగితే ఒకవేళ ఎట్లా ఉంటుంది మీ దాంట్లో సాఫ్ట్వేర్ చేంజెస్ ఎట్లా ఉంటుంది? మన తెలంగాణ మహిళలైనా సరే టికెట్ తీసుకోవాలి, ఇష్యూ చేస్తాం టికెట్. మన బార్డర్ వరకే ఉచిత ప్రయాణం వస్తుంది అనమాట. బార్డర్ దాటితే టికెట్ వస్తుంది. అమ్మ చెప్పండి, ఎట్లా ఉంది? ఎక్కడి వరకు వెళ్తున్నారు? ఇది ఫస్ట్ టైమా ఈ రోజు ఎక్కడం, లేదంటే ఇంతకుముందు టైం వెళ్ళడం? ఇవాళ ఫస్ట్ టైం. ఫ్రీ టికెట్ అన్నప్పుడు ఇవాళ ఫస్ట్ ఎక్కడము. ఎర్రవరం వెళ్తున్నాము మేము. చాలా సంతోషంగా ఫీల్, ఫ్యామిలీతో మేము అందరం కలిసి వెళ్తున్నాము. ఈ రోజు నుంచి అయితే మహిళలందరూ విధిగా ఐడి ప్రూఫ్ చూపించి జీరో టికెట్ తీసుకోవాలని ఇటు అధికారులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ఇటు డ్రైవర్స్ కావచ్చు, కండక్టర్స్కు మొత్తంగా ఆ మహిళలకైతే అవగాహన కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది జీరో టికెట్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. కెమెరా పర్సన్ సంజయ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.